ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఓటు ఎందుకు వేయాలి? ఓటు ప్రాధాన్యతపై ప్రముఖులు, ప్రభుత్వాధికారులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. ఆంధ్ర రాష్ట్రంలో 13/5/2024 మనకి ఎన్నికలు జరగబోతుంది. బోత్ పార్లమెంట్ ఎలక్షన్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు కూడా ఒకే టైంలో జరుగుతుంది. దీనిలో మన ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కుని వాడుకుని మనం ఎవరికి ఆపర్చునిటీ ఇవ్వాలన్నది ఈ ఓటు ద్వారా మనము తెలియపరుస్తాం. 18 సంవత్సరం కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఖచ్చితంగా ఓటు అనేది వాళ్ళ హక్కు. అదేవిధంగా ఇది ఖచ్చితంగా మనం దేశానికి మన తరపు నుంచి చేయాల్సిన ఒక బాధ్యత కూడా. 5 ఏళ్లలో ఒక్కసారి వస్తుంది ఈ ఓటు హక్కు అనేది. ఖచ్చితంగా మనకి ఆ అవకాశాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలి. అర్బనోపాతి లేదు విశాఖపట్నంలో. మనము ఇక్కడ మంచి చైతన్యం ఉంది అని ప్రూవ్ చేసుకునేలా అందరూ కూడా తరలి వచ్చి కనీసం 80% ఓటింగ్ హక్కును మనం నమోదు చేసే విధంగా అందరూ రావాల్సిందిగా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఒక బాధ్యత గల పౌరుడిగా మరియు పోలీస్ ఆఫీసర్స్గా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా May 13th జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. మీ ఓటు హక్కు ఖచ్చితంగా తప్పకుండా వినియోగించుకోవాలి. May 13వ తారీఖు రోజు పెద్ద ఎత్తున వచ్చి ఈ మన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటు టర్న్అవుట్ వచ్చే విధంగా అందరూ కూడా ఓటు వేయవలసిందిగా మన ప్రజాస్వామ్య బాధ్యతను ఏదైతుందో దాన్ని నిర్వర్తించే విధంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. పోలింగ్ డే రోజు అందరం కూడా దయచేసి ఓటు వేయవలసిందిగా నేను కోరుతున్నాను. వచ్చిందని చెప్పి ఎక్కడో పిక్నిక్ పార్టీలో అది అంతా పెట్టుకోకుండా ఒక బాధ్యత సిటిజన్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ముందు వచ్చి మీరందరూ కూడా ఓటు వేయాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. చాలామంది మళ్ళీ తర్వాత పోతాను, మధ్యాహ్నం పోతాను, సాయంత్రం పోతారు అనుకుంటారు. కానీ అది అంతా కాదు. మీ రోజు లేస్తేనే ఫస్ట్ చేయాల్సిన పని ఆ రోజు ఓటు వేయడము.